యెహోవాయందు భయభక్తులతో కొద్దిగా ఉండుట నీకు మేలు. దేవుడి స్తోత్రం. దైవజనమా, ఈ లోకంలో పేదవాడిగా ఉన్నావా, మధ్యస్థుల్లో ఉన్నావా? అయితే నువ్వు శుభవార్త తెలుసా, నీకున్న నెమ్మది మరొకరికి ఉండదండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న పని చేసుకొని ఒళ్ళు అలిసి పని చేసి సాయంత్రం వందలు పెంచుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఏమే ఉండే సక్కువ మాసం. దేవుడి స్తోత్రం. భార్యను కూర్చోబెట్టుకొని మళ్ళీ చక్కగా భోజనం చేసి హాయి పోడండి పేదవాడు. ఇది ఉన్న వ్యతిరేకం కాదండి. మనస్సును ధనపిచ్చి ఉండకూడదు. దేవుడి వాక్యం గమనిస్తుంది. నెమ్మది లేకుండా ఎంత ఆస్తి ఉండి ఉపయోగం ఏంటి? హృదయానికి నెమ్మది కావాలి, మనసుకు సంతోషం కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి, కుటుంబం అందరూ కూడా కళ్ళ ముందు ఉండాలి. అలా ఉన్న కుటుంబమే దేవుడి దృష్టిలో దీవించబడిన కుటుంబం. దేవుడి స్తోత్రం. ఒకవేళ నువ్వు పేదవాడు ఉండి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిగా ఉండి కాదు చిన్న ఇల్లు చిన్న ఏదో చంప ఉన్నావా, డోంట్ వరీ. అయితే నీ మనసుకి ఏముంటుందంటే నెమ్మది. ఆస్తి ఉన్నవాడికి ఏముండదు, నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు, సమస్యల మీద సమస్య ఆలోచనతో ఉంటాడు. డబ్బు దగ్గర అర్థం కాదు. డబ్బు పెరిగిందా ట్యాక్స్ భయం. ఏం భయమమ్మా? నీకుందా భయం? నీకుందా భయం? నేను ఎందుకంటే మనకున్న ఆస్తి దేవుడే. పని చేసి రెక్కల ముక్కలు చేసి సాయంత్రం వచ్చి ఆయన ఇంటికి వచ్చి చక్కని భార్య పిల్లలు చక్కని కూరండించుకొని కడుపు నిండా తిని గుండెలు ధైర్యంగా ప్రవ్వా రేపు మాకు మన పని చూపించిన దేవుడి స్తోత్రం. ఆకాశ పక్షులు దేవుడు పోషిస్తున్నాడంట. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను పోషిస్తున్నానే, అంతకంటే నా బిడ్డలు గొప్పవాడు కదా. ఏ పూట మీకు ఏది కావాలో పోషించే దేవుడిగా నేను ఉన్నాను. దేవుడి స్తోత్రం. నాకైతే ఆస్తిని ధైర్యం ఉన్నానండి. దొంగలు రారు, ట్యాక్స్ వారు రారు. ఎందుకని పై కమరదుగా నేను ఆస్తిపరనే. ప్రపంచంలో కూడుస్తున్నాను తప్పకుండా. ప్రపంచాన్ని వెలిగిస్తాది, మనుషులు వెలిగెత్తాలి, జీవితాలు వెలిగెత్తాలి. చెడిపోయిన మానవ హృదయాలు సరిచేసి పరిశుద్ధ దేవుడికి అప్పగించి సజీవుడిగా మార్చి వారసత్వాన్ని కల్పించి వాడు చనిపోతే పరలో తండ్రి కృప కూర్చోబడ్డమే నా ఆస్తి. నా ఆస్తిని దొంగిలించి అధికారులు ప్రపంచంలో అడిగి లేదు. ఎందుకంటే నా ఆస్తి కనబడదు కానీ వెలిగించుకుని వెళ్ళిపోతుంది. ప్రేమ దైవజనమా, క్రైస్తవుడు